నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. ఎప్పుడూ లేనంతగా ఈసారి జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికలు దేశమంతా కూడా ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఎందుకు అంటే ఇటు మమతా బెనర్జీ కావచ్చు, అటు స్టాలిన్ కావచ్చు, ఎన్నోసార్లు ముఖ్యమంత్రిగా చేశారు. అలాగే పార్టీ అధ్యక్షులు కూడా. అలాంటి వాళ్ళు వాళ్ళ సొంత నియోజకవర్గాల్లోనే ఓడిపోవటం చూస్తుంటే అసలు ఏంటి ఈ వైఫల్యాలకు కారణం ఏంటి అన్న చర్చ అయితే ఇప్పుడు ప్రజల్లో బాగా నడుస్తుంది. ఎందుకు మరి ఇంత సీనియర్ అధ్యక్షులుగా ఉన్నటువంటి వాళ్ళు, ఇంత సీనియర్ ముఖ్యమంత్రులు అయ్యుండి కూడా ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి అన్న విషయాన్ని తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అప్పసాని రాజేష్ గారు. నమస్కారం. నమస్కారం సార్. ఒక పార్టీ అధ్యక్షులు, అలాగే 2-3 టర్మ్స్ ముఖ్యమంత్రిగా కూడా పనిచేసిన వాళ్ళు, నిజంగా ఆ పార్టీకి సంబంధించిన నాయకులు ప్రజల్లోకి వెళ్ళి ఓట్లు అడగాలి అంటే వాళ్ళనే చూపించి ఓట్లు, అలాంటిది వాళ్ళ నియోజకవర్గాల్లోనే సొంత నియోజకవర్గాల్లో ఓడిపోవడానికి కారణాలు ఏంటంటారు? అంటే ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినా కూడా సొంత నియోజకవర్గంలో కూడా ప్రజలను కూడా ఎందుకు వాళ్ళు ఆకట్టుకోలేకపోయారు? ఇప్పుడు వాస్తవంగా చాలా కీలకమైన ప్రస్తావన ఇది. మనకి తెలుగులో కొన్ని సామెతలు ఉన్నాయి. నేల విడిచి సాము చేయటం, ఇంట గెలిచి రచ్చ గెలవాలి అంటాం, ఇంట్లో ఈగల మోత బయట పల్లకిల మోత అని చెప్పని రకరకాల సామెతలు చెప్తారు పెద్దలు. వాళ్ళ జీవిత సారాన్ని రంగరించి అనుభవంతో చెప్పిన సామెతలు అవి. నువ్వు పార్టీ అధ్యక్షుడివి, రాష్ట్రానికి పాలకుడివి. నిన్ను నమ్ముకొని నీ దగ్గర బీఫామ్స్ తీసుకొని 100 మంది అభ్యర్థులు పోటీ చేస్తూ ఉన్నారు. కోట్లాది మంది ప్రజలు నీ మొహం చూసి నీ అభ్యర్థులను గెలిపించాలి. కానీ ఎంతో కొంతమంది నీ అభ్యర్థులు గెలుస్తున్నారు, కానీ నువ్వు నీ నియోజకవర్గంలో ఓడిపోయావు. ఇప్పుడు స్టాలిన్ గారిది వచ్చేటప్పటికి ఈ ఎన్నికలో ఆయన పోటీ చేసిన నియోజకవర్గంలో ఓడిపోయారు. ఆయన 1992 నుంచి ఆయన ఎన్నికల రంగంలో కొనసాగుతుంటే మొట్టమొదటిసారి తన సొంత నియోజకవర్గంలో అంటే ఎన్నికలలో ఓటమి చూశారు ఆయన 92 తర్వాత. కానీ ఇక్కడ మమతా బెనర్జీ గారిది ప్రత్యేక పరిస్థితి. ఆమె 2021 ఎన్నికల్లో కూడా ఆ పార్టీని గెలుపు తీరానికి తీసుకెళ్ళగలిగారు, ఎన్నికల్లో నెగ్గించారు. కానీ ఆ ఎన్నికలో కూడా తన నియోజకవర్గంలో ఆమె ఓడిపోయింది. అంటే మనకు చెప్తారు కదా, ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డైడ్ అని. నీ పార్టీ నెగ్గింది, నీ నియోజకవర్గంలో నువ్వు ఓడిపోయావు. కానీ నీ పార్టీ నెగ్గింది కాబట్టి శాసనసభ పక్ష నాయకురాలుగా ఎంపిక చేసుకున్నాక తర్వాత ఉప ఎన్నికలో మళ్ళీ వేరే నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యావు. కానీ ఆ సంకేతాన్ని అర్థం చేసుకోవాలిగా. రాష్ట్రానికి పాలకులైనా నీ నియోజకవర్గ ప్రజల మద్దతు ఎందుకు పొందలేకపోతున్నావు, ఎందుకు పొందలేకపోయావు, ఎందుకు ఓటమి చెందావు, ఏ పరిస్థితులు పరిణామాలు నీ సొంత నియోజకవర్గంలో నిన్ను ఓడించాయి అనే రియలైజేషన్ కలగాలిగా. నిజమే, రాష్ట్రానికి నాయకురాలే మీరు. అప్పటికి ముఖ్యమంత్రి హోదాలో పోటీ చేశారు మీరు. ముఖ్యమంత్రి హోదాలో పోటీ చేసినా మిమ్మల్ని మీ నియోజకవర్గ ప్రజలే ఓడించారు అని అంటే ల్యాకింగ్ ఏంటి, ఎందుకు ఓడించారు అని ఒకసారి రీఅసెస్ చేసుకొని నాలో ఏం లోపం ఉంది, ఎందుకు ఇవాళ రాష్ట్రంలో నా పార్టీని నెగ్గించినా కూడా వ్యక్తిగా నన్నెందుకు ఓడించారు అనేది కనుక ఒకసారి పునరాలోచన చేసుకొని ఉన్నట్టయితే, ఒకసారి పునఃసమీక్ష చేసుకొని ఉన్నట్టయితే, ఓహో బహుశా నా యాటిట్యూడ్, నేను ప్రదర్శిస్తున్న ఈ ధిక్కార ధోరణి, దీన్ని మొట్టమొదట నా నియోజకవర్గ ప్రజలే జీర్ణించుకోవట్లేదేమో. నేను ఇందాక చెప్పిన ఒక సామెత, బయట పల్లకీల మోత కానీ ఇంట్లో ఈగల మోత. బయట నాయకురాలే కానీ నీ నియోజకవర్గంలో ఇవాళ 5 సంవత్సరాల తర్వాత జరిగిన ఎన్నికల్లో కూడా మళ్ళీ తన సొంత నియోజకవర్గంలో మళ్ళీ ఓడిపోవటం అంటే ఏ విధమైన సంకేతం ఇస్తూ ఉన్నారు? ఇక్కడ స్టాలిన్ గారు పార్టీ అధికారం కోల్పోయి ఉండొచ్చు, కానీ ఆ పార్టీ నుంచి 74 మంది శాసనసభ్యులకు ఎన్నికయ్యారు. ఒకళ్ళు ఇద్దరు కాదు, 234 మంది సంఖ్యాబలం ఉన్న అసెంబ్లీలో 74 మంది అపోజిషన్, అంటే చాలా బలమైన ప్రతిపక్షం. కానీ ఆ 74 మందిలో స్టాలిన్ గారు లేకపోవడం అంటే లోపం ఎక్కడుంది? అంటే అసలు నియోజకవర్గాలని పరిగణలోకి తీసుకోవట్లేదా? వాళ్లే కట్టుబానిసలాగా మమ్మల్ని గెలిపిస్తారులే అని చెప్పని అభిప్రాయంలో ఉంటున్నారా? ఇవాళ పక్కనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 1989 నుంచి ఇవాళ 2024 ఎన్నికల దాకా 8 సార్లుగా చంద్రబాబు నాయుడు గారు కుప్పం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. చాలా ఎన్నికల్లో నామినేషన్ వేయడానికి కూడా ఆయన వెళ్ళరు. ఆయన పరోక్షంలో ఆయన ప్రతినిధులే నామినేషన్ సబ్మిట్ చేస్తారు. చాలా ఎన్నికల్లో ప్రచారానికి కూడా ఆయన వెళ్ళాల. ఎందుకు? ఆ నియోజకవర్గ ప్రజల మీద నమ్మకంతో, ఆ నియోజకవర్గాన్ని ఆయన ఓన్ చేసుకున్న తీరు, ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన తీరు, వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచిన తీరు, ఆ నియోజకవర్గంలో అదర్ దాన్ చంద్రబాబు ఇంకొకళ్ళ గురించి ఆలోచన చేయడానికి కూడా ఆ ప్రజలు మనస్కరించరు. కాబట్టి మీరు రాష్ట్రం సంగతి చూసుకోండి, మిమ్మల్ని గెలిపించే బాధ్యత మాది అని ఆ నియోజకవర్గ ప్రజలు అంతగా ఆయన ఓన్ చేసుకున్నారు. కాబట్టి ఆయన రాష్ట్రంలో ప్రచార బాధ్యతలు చూసుకుంటారు, మిగిలిన నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఖరారు వాళ్ళ ప్రచార బాధ్యతలు ఆయనే నిర్వహిస్తారు. తన నియోజకవర్గం మీద పెద్దగా ఫోకస్ కూడా పెట్టరు. మరి ఎన్నికలలో నియోజకవర్గం మీద ఫోకస్ పెట్టట్లా, కానీ
తనను గెలిపించిన నియోజకవర్గం అభివృద్ధి విషయంలో, అక్కడ ప్రజల సమస్యల పట్ల స్పందించే విషయంలో ఎంతగా మమేకమై ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారు అనేది ఇవాళ ఒక రోల్ మోడల్ లాగా ఆ నియోజకవర్గం ఇవాళ ఎప్పుడో 3 దశాబ్దాల క్రితమే ఇజ్రాయెల్ టెక్నాలజీని ఆ నియోజకవర్గానికి పరిచయం చేశారు. అక్కడున్న అతి కొద్దిపాటి నీటి వనరుల్ని సద్వినియోగం చేసుకొని మైక్రో ఇరిగేషన్ ద్వారా అక్కడ హార్టికల్చర్ని ప్రమోట్ చేసి, అట్లాగే టిష్యూ కల్చర్ని అభివృద్ధి చేసి అక్కడ రైతాంగం అత్యధిక ఆదాయ వనరులు దక్కించుకునేలాగా అక్కడ ద్రవిడ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. అంటే ఈ విధంగా తన నియోజకవర్గాన్ని అవకాశం, అధికారం నీ చేతిలో ఉన్నప్పుడు, వనరులు నీ చేతిలో ఉన్నప్పుడు, నిర్ణయాధికారం నీ చేతిలో ఉన్నప్పుడు, నిన్ను గెలిపించిన నియోజకవర్గాన్ని కూడా నువ్వు అభివృద్ధి చేసుకోలేకపోతే ఇంకా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తావు. లేదు, నా నియోజకవర్గ ప్రజలు నన్ను కాక ఇంకెవరిని గెలిపిస్తారులే అని చెప్పనే అహంకారం, అతిశయం పెరిగిపోయినప్పుడు, ఆ నియోజకవర్గ ప్రజలను నిర్లక్ష్యం చేసినప్పుడు, వాళ్ళ సమస్యల పట్ల స్పందించినప్పుడు ఏం జరుగుతుంది అనేది ఈ ఎన్నికల్లో మమతా బెనర్జీ, స్టాలిన్ గారు లాంటి టవరింగ్ పర్సనాలిటీస్ వాళ్ళేం చిన్న చితక నాయకులు కాదు, దశాబ్దాల చరిత్ర కలిగిన నాయకులు. 1984లో ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రాజీవ్ గాంధీ గారి క్యాబినెట్లో నాడు సహాయ మంత్రిగా మమతా బెనర్జీ గారు పనిచేశారు. అంటే ఇరువురు 70 సంవత్సరాల పైన వయసు కలిగిన వాళ్ళు, సుదీర్ఘ రాజకీయ నేపథ్యం కలిగిన వాళ్ళు, గెలుపులు, ఓటములు, ఉద్యమాలు, ఒత్తిళ్లు, కేసులు అన్నిటినీ ధైర్యంగా ఎదుర్కొన్న నేపథ్యం కలిగిన వాళ్ళే. కానీ ఎక్కడైతే నేల విడిచి సాము చేశారో, మా నియోజకవర్గ ప్రజలు మమ్మల్ని పరిశీలించర్లే, మేము ఎలా వ్యవహరించినా మా నియోజకవర్గ ప్రజలు మమ్మల్ని ఓన్ చేసుకుంటారులే అని చెప్పని అతిశయంతో ఉంటే ఏం జరుగుతుంది అనేది ఇవాళ మమతా బెనర్జీ గారికి, స్టాలిన్ గారికి ఇద్దరికి ఓటర్లు రుచి చూపించారు. 1989లో ఎన్టీ రామారావు గారు కూడా 3 నియోజకవర్గాల్లో పోటీ చేశారు, తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో. అలా పోటీ చేసిన క్రమంలో ఎన్టీ రామారావు గారిని కూడా కలవకుర్తిలో ఓడించారు. 3 స్థానాల్లో పోటీ చేస్తే చిత్తరంజన్ దాస్ అని చెప్పనే ఒక సామాన్య కాంగ్రెస్ నాయకుడు ఎన్టీ రామారావు గారి మీద విజయం సాధించారు. కానీ ఎన్టీ రామారావు గారు ఆల్రెడీ ఇంకొక 2 నియోజకవర్గాల్లో నెగ్గున్నారు. మొన్నటి ఎన్నికల్లో చూసాం మనం, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 2023లో రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు ఇరువురు కూడా కామారెడ్డిలో తలపడ్డారు. కానీ వెంకటరమణారెడ్డి అని చెప్పని ఒక భారతీయ జనతా పార్టీ స్థానిక నాయకుడిని అభ్యర్థిగా నిలబెడితే కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారిని ఇద్దరిని ఓడించి ఆయన నెగ్గారు. ఒకరు అప్పటి ముఖ్యమంత్రి, ఒకరు ఇప్పటి ముఖ్యమంత్రి. అంటే అనువుగాని చోట అధికులం అనరాదు. మీ నియోజకవర్గం కాదు అది. మీరిద్దరూ ఆల్రెడీ వేరే నియోజకవర్గాల్లో పోటీ చేస్తూ ఉన్నారు. మీరిద్దరూ అక్కడ పోటీ చేయటం వల్ల ఒకరి మీద ఒకరు మీరిద్దరూ సవాళ్ళు, ప్రతి సవాళ్ళు విసురుకోదలుచుకుంటే కొడంగల్లోంచి కేసీఆర్ గారన్నా పోటీ చేయాలి, గజ్వేల్ వెళ్ళి రేవంత్ రెడ్డి గారన్నా పోటీ చేయాలి. మీరిద్దరూ సేఫ్గా చెరొక నియోజకవర్గం అంటి పెట్టుకొని ఇంకొక నియోజకవర్గానికి వచ్చి అక్కడ తొడలు జరుస్తాం, జబ్బలు జరుస్తామని అంటే ఆ నియోజకవర్గ ప్రజలు ఇక్కడ మీరు నెగ్గినా దీనికి రాజీనామా చేసి మీ సొంత నియోజకవర్గాన్ని అట్టి పెట్టుకుంటారు. కాబట్టి మళ్ళీ ఇంకొకసారి ఉప ఎన్నిక అవసరం మాకేముంది, కాబట్టి మీ ఇద్దరిని ఓడిస్తే వదిలిపోద్దని చెప్పని ఇద్దరిని ఓడించి వెంకటరమణారెడ్డి గారిని గెలిపించుకున్నారు. అంటే నాయకుల అతిశయాన్ని, నాయకుల లెక్కలేనితనాన్ని ప్రజల పరిగణలోకి తీసుకోరు అని అనుకుంటే, అంటే సార్ ఏదైనా పార్టీకి ఆ పార్టీ నాయకులు నియోజకవర్గాలు ఓడిపోతే కొన్ని సీట్లు కోల్పోవటం ఇట్లా జరుగుతుంది, పార్టీ అయితే కంటిన్యూ అవుతుంది. కానీ మీరన్నట్టు సీఎం స్థాయి అభ్యర్థి సొంత నియోజకవర్గం ఓడిపోతే ఇంకేంటి, వాళ్ళకి రాజకీయ సమాధి అనుకోవచ్చా మరి? అంటే ఇక్కడ గమనించుకోవాల్సింది, అధికారంలో కనుక ఆ పార్టీ వచ్చుంటే, నేను గత అనుభవం చెప్పినట్టుగానే మమతా బెనర్జీ గారు 2021 ఎన్నికల్లో కూడా ఓటమి చెందారు. తాను ఎమ్మెల్యేగా ఓడిపోయి పార్టీ అధికారంలోకి వచ్చింది. పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఆమెనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించి ఆమె తర్వాత ఉప ఎన్నికల్లో నెగ్గింది. ఇక్కడ స్టాలిన్ గారిది కూడా ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే, సహజంగానే వారి ఇరువురి వయసు రీత్యా చూసినప్పుడు ఇద్దరు 70 సంవత్సరాల పైన వయసులో ఉన్నారు. కాకుంటే ఇద్దరు ఎనర్జెటిక్గా ఉన్నారు. ఇద్దరు ఇప్పటికీ ఫైటింగ్ స్పిరిట్ కనపరచగలిగే స్ఫూర్తి ఉంది. బలమైన క్యాడర్ కలిగి ఉన్న పార్టీలు. రాజకీయంగా సమాధానం చెప్పని నేను చెప్పను, కానీ ఎందుకు పదే పదే ఇది రిపీట్ అవుతుంది అనేది మమతా బెనర్జీ గారు మొట్టమొదటి రియలైజ్ అవ్వాలి. కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఐపాక్ కార్యాలయం మీద దాడి చేయడానికి వచ్చింది. వేరే కేసు విచారిస్తున్న సందర్భంగా అక్కడ మనీ లాండరింగ్ ఆరోపణలు ఐపాక్ సంస్థతో ముడిపడి ఉన్న నేపథ్యంలో ఆ కేసు విచారణలో భాగంగా వాళ్ళు ఐపాక్ కార్యాలయం మీద దాడి చేశారు. అంటే వెస్ట్ బెంగాల్ ఏమన్నా భారతదేశంలో అంతర్భాగం కాదా? కేంద్ర దర్యాప్తు సంస్థలు, కేంద్ర చట్టాలు ఆ రాష్ట్రంలో వర్తించవా? ఒక కేంద్ర దర్యాప్తు సంస్థ ఒక సంస్థ మీద దాడి చేసి విచారణ జరుపుతున్న సందర్భంలో ముఖ్యమంత్రి హోదాలో ఉండి డీజీపీని తీసుకొని వెళ్ళి అక్కడ ఆ విచారణ అధికారులను అడ్డుకొని
అంటే ఏ విధమైన సంకేతం పంపిస్తా ఉన్నారు? ఎన్నికల ముందు కావాలని ప్రజలను తప్పుదోవ పట్టించడానికి తనపై ఆరోపణలు చేయడం కోసం చేసిన డ్రామా ఇదంతా, దాన్ని అడ్డుకోవడానికి నేను వెళ్ళానని చెప్పి అప్పుడు ఆవిడ అంటుంది. ఇప్పుడు అది డ్రామా, దాన్ని వ్యవస్థల పరంగా ఎదుర్కో, భౌతిక దాడులకు పాల్పడతారా? అంటే మీ రాష్ట్రంలో మీకు ముఖ్యమంత్రి పదవి ఉంది, మీ చేతిలో యంత్రాంగం ఉంది కాబట్టి అని చెప్పని మీరు వెళ్ళి ఒక కేంద్ర దర్యాప్తు సంస్థ చేస్తున్న విచారణ మీరు అడ్డుకున్నారు. మరి పాలకులుగా మీరు మీ కిందన్న యంత్రాంగంతో మీరు ఏదైనా కేసులను విచారించే సందర్భంలో అక్కడ ప్రజలు కూడా ఇలాగ తిరగబడితే, అసెంబ్లీ వేదికగా మీరు చేసే చట్టాలని ప్రజలు పాటిస్తున్నారా లేదా? మీ పోలీసింగ్ని ప్రజలు, మీ పోలీసింగ్ ఇచ్చే ఆదేశాలు నియంత్రణలు ప్రజలు మన్నిస్తున్నారా లేదా? అటువంటప్పుడు ఫెడరల్ స్ట్రక్చర్లో కేంద్ర ప్రభుత్వానికి కొన్ని హక్కులు అధికారాలు ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వాలకు కొన్ని హక్కులు అధికారాలు ఉన్నాయి. ఇవాళ కేంద్ర దర్యాప్తు సంస్థ వచ్చి విచారణ జరిపే క్రమంలో మీ చేతిలో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం ఉంది అని చెప్పని, మీ చేతిలో ఒక పార్టీ కార్యకర్తలు ఉన్నారు అని చెప్పని కేంద్ర ప్రభుత్వ సంస్థల మీద మీరు ధిక్కార ధోరణి ప్రదర్శిస్తే మరి మిమ్మల్ని ఎందుకు, మీరిచ్చిన ఆదేశాలు ప్రజలు ఎందుకు పాటించాలి? మీరు పాలకులు కదా రాష్ట్రంలో, మీరు శాసనాలు చేస్తున్నారు కదా, మీరు రేపటి నుంచి ఇంత పన్ను నిర్దేశిస్తున్నామంటే ప్రజలు తలంచుకొని కడుతున్నారు కదా, మరి అటువంటప్పుడు మీరిచ్చిన ఆదేశాలు ప్రజలు ఎందుకు పాటించాలి? ఇక్కడ మీరు మీ యంత్రాంగం ద్వారా ఏదైనా ఒక రైడో ఒక విచారణ జరుపుతూ ఉన్నప్పుడు ప్రజలు కూడా అలాగే భౌతిక దాడులకు పాల్పడి తిరగబడితే అసలు రాష్ట్రంలో, దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థల మనుగడ కొనసాగించగలుగుతాయా? ఇవాళ పోలీసులు ఎంతమంది ఉంటారు రాష్ట్రంలో? ప్రజలు కోట్ల మంది ఉంటారు. పోలీసులు ఎంతమంది ఉంటారు? ఆ పోలీసులు కూడా ప్రజల అంతర్భాగమే కదా, ఆ పోలీసుల కుటుంబాలు కూడా ప్రజల అంతర్భాగమే కదా. సమాజంతో పోలీసులు ఎందుకు శత్రుత్వం తెచ్చుకుంటారు? ఇవాళ ప్రజలు పోలీసులను ధిక్కరిస్తే అప్పుడు మీరు పాలన చేయగలుగుతారా? మీకు అన్యాయం జరుగుతుంది అనుకున్నప్పుడు ప్రాపర్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, కోర్టులను అప్రోచ్ అవ్వండి, ఇంకా మెరుగైన సంస్థలు ఉంటే ఫిర్యాదు చేయండి. అంతేగాని మీరు భౌతిక దాడులకు పాల్పడటం, ఫైళ్ళని మీరు తీసుకొని వెళ్ళటం, అంటే ఏ విధమైన యాటిట్యూడ్ మీరు ప్రదర్శిస్తున్నారు? అంటే నేను ఈ ప్రాంతం నుంచి ఎన్నికయ్యా, ఇక్కడ ప్రజలు నన్ను ఎన్నుకున్నారు, ఇది నా రాజ్యం అని చెప్పని మీరు ఫీల్ అవుతున్నారా? రాజ్యం వీరభోజ్యం అనుకోవడానికి ఇది రాచరిక వ్యవస్థ కాదు, ప్రజాస్వామ్యంలో మనం ఉన్నాం. ఇవన్నీ ప్రజలు పరిగణలోకి తీసుకుంటారు. ఎలా వ్యవహరిస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఏం నిర్ణయాలు తీసుకుంటున్నారు, ఏం అమలు చేస్తున్నారు, ఇవన్నీ ప్రజలు పరిగణలోకి తీసుకుంటారు. ఎందుకంటే ప్రజలను అర్థించి ముకులిత హస్తాలతో చేతులు జోడించి నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని ప్రజలను వేడుకుంటే ఇచ్చిన అధికారం, అవకాశం అది. ఇదేమి పక్క రాజ్యం మీద సైన్యాన్ని తీసుకెళ్ళి దండయాత్రలు చేసి దక్కించుకున్న అధికారం కాదు. ఆ వ్యవస్థలో మనం లేం. అంతిమ న్యాయ నిర్ణేతల ప్రజలు. అటువంటి ప్రజలు మమ్మల్ని ఏం గమనించరు. ప్రజలు ఎమోషనల్ ఫూల్స్, మేము ఎమోషన్స్ ఫ్లేరప్ చేయగలం, మేము ఎమోషనల్ మాటన మా ఎన్నికల ప్రక్రియను ముగించుకోగలం, ఎమోషన్స్ రెచ్చగొట్టి వాటి ద్వారా మా రాజకీయ పబ్బం గడుపుకోగలము అని అంటే అన్ని సందర్భాల్లో అది వర్కౌట్ కాదు. ఇప్పుడు మొన్న స్టాలిన్ కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 50% అని చెప్పి ఒక ప్రతిపాదన బిల్లులో పొందుపరచలేదు. బిల్లులో పొందుపరిచేటట్టు ఒత్తిడి చేయండి. రేపు రోజున 2021 జనాభా లెక్కల ప్రాతిపదిక మీద, అంటే ఇప్పుడు 26లో జరుగుతున్న గణాంకాల ప్రాతిపదిక మీద, జనగణన ప్రాతిపదిక మీద నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగితే దక్షిణాది తీవ్రంగా నష్టపోద్ది, తమిళనాడుకి శరాఘాతంగా మారుతుంది. ఎందుకంటే దక్షిణాది దశాబ్దాల తరబడి ఫ్యామిలీ ప్లానింగ్ పాటించున్నారు. దక్షిణాదికి నష్టం జరగకుండా ఉండటం కోసం కేంద్ర ప్రభుత్వం యూనిఫామ్గా అన్ని రాష్ట్రాలకి ఒకే కామన్ ప్రపోర్షనేట్ ప్రతిపాదించింది. ఇంత పర్సంటేజీ జనాభా లెక్కన పరిగణలోకి తీసుకొని అవసరం లేకుండా అని చెప్పని దాన్ని పార్లమెంటు ద్వారా, కేంద్ర ప్రభుత్వం ద్వారా ఎటువంటి లోపాలు లేకుండా ఫూల్ ప్రూఫ్గా అమలుపరిచేటట్టు చూడండి. అంతేగాని అసలు ఆ ప్రతిపాదననే తిరస్కరించేసి కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనని తగలబెట్టి అక్కడికేదో దక్షిణాదికి ఢిల్లీకి యుద్ధం జరుగుతున్నట్టుగా ఆ బిల్లును అడ్డుకున్న వాళ్ళందరూ ఒక హీరోలు అని చెప్పని ఒక పోస్టర్ రిలీజ్ చేసి ఆ బిల్లుకు మద్దతుగా నిలిచిన ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, ఏఐడిఎంకే, జనసేనలని, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, అలాగే పళనిస్వామి గారిని నరేంద్ర మోడీ గారి దగ్గర మోకాళ్ళ మీద మోకరెళ్ళి సాగిలపడి చేతులు జోడిస్తున్నట్టుగా వాళ్ళు హీరోలు, వీళ్ళు ట్రైటర్సు అని చెప్పని పోస్టర్లు రిలీజ్ చేశారు. అంటే కేంద్రం ఏం సంకల్పించింది,
మీరు దేన్ని అడ్డుకున్నారు అనేది ప్రజలు పరిగణలోకి తీసుకోరనుకుంటున్నారా? తాత్కాలికంగా ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఆ ఎన్నికల్లో ఎమోషన్స్ ఫ్లేరప్ చేయడం కోసం ఉత్తరాది దక్షిణాది అని చెప్పని ఎమోషన్స్ని ఫ్లేరప్ చేయడం ద్వారా తాత్కాలికంగా పబ్బం గడుపుకోవాలని చెప్పని మీరు ప్రయత్నం చేస్తున్నారనేది అర్థం చేసుకోవాలనేంత అమాయకులు ఓటర్ అనుకుంటున్నారా? ఇవన్నీ ప్రజలు పరిగణలోకి తీసుకుంటా ఉన్నారు. మీరు చంద్రబాబు నాయుడు గారిని ట్రైటర్ అని చెప్పని చిత్రీకరించే ప్రయత్నం చేశారు. మీరు ట్రైటర్ అని చెప్పని మీ నియోజకవర్గ ప్రజలు భావించారు. కాబట్టి ఇవాళ 74 మంది శాసనసభ్యులు నెగ్గి కూడా 74 మంది ఆ పార్టీ ద్వారా ప్రజల ఆశీస్సులు దక్కించుకొని కూడా నాయకుడిగా మిమ్మల్ని ఓడించారు. ఇది మమతా బెనర్జీ గారినైనా స్టాలిన్ గారినైనా ఈ యాటిట్యూడ్స్ నాయకులుగా ఉన్నవాళ్ళు గెలుపులో వినయాన్ని ప్రదర్శించాలి, ఓటంలో ధైర్యంగా ఆ ఓటమిని ఎదుర్కోవాలి. అంతేగాని గెలిచినప్పుడు అహంకారం కండకావరం ప్రదర్శించి ఓటమి చెందిన తర్వాత ఆ రోజు మళ్ళీ తిరిగి ప్రజలను ప్రాధేయపడితే ప్రజలు స్ఫూర్తివంతమైన నాయకత్వం కోరుకుంటారు తప్ప తమ నెత్తిన సవారీ చేయాలి, తమ నెత్తినెక్కి నాట్యం చేయాలనుకునే నాయకులని భరించడానికి సహించడానికి సిద్ధంగా లేరనేది ఈ ఎన్నికలు తీర్పు ద్వారా ప్రజలు నిర్ధారణ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.